చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, నవాబ్పేట మరియు శంకర్పల్లి మండలాల గ్రామ ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయా గ్రామ నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే కాల యాదయ్య చెక్కులు అందించడం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గానికి మొత్తం 80 మంది చెక్కులు 26.96 రూపాయల చెక్కులు మరియు ఒక 2 లక్షల రూపాయల ఎల్ఓసి ఇద్దరు లబ్ధిదారులు 3,2500 లభించినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అయితే 56 లక్షల రూపాయల శంకర్పల్లి మండలానికి, 62 లక్షల రూపాయలు మొయినాబాద్ మండలానికి, 53 లక్షలు షాబాద్ మండలానికి, 44 లక్షలు నవాబ్పేట్ మండలానికి, 30 లక్షల రూపాయలు లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని సందర్భంగా తెలియజేశారు. పథకాలు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుందని, గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందని సందర్భంగా తెలిపారు. పేదల పక్షపాతి, రైతు పక్షపాతి అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేపట్టబోతున్నామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆరోగ్యం బాగాలేక వాళ్ళని ఆదుకోవడానికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో దోహదపడుతుంది. దాంట్లో మరి ఎల్ఓసి కూడా ఉంటుంది. గవర్నమెంట్